పితృదేవతల ఆరాధన చేస్తారు. అంటే ఏ ఆరాధన చేసినా కూడా అఖండ ఫలం ఉంటుంది అని జపాలు అంటే ఎక్కువగా జపం చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంటారు. అవును అవును. పెద్దలదంటే మనం ముఖ్యంగా ఇంట్లో వేడుక ఏదున్నా మంచి కవని చేయడం ఏదైనా ఇంట్లో పితృదేవతల్ని మనం కొలుచుకోవడం అనేది సాంప్రదాయం. అది మినిమం దట్ వీ కెన్ డూ. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి మనం ఇలా ఉన్నాము. ఈరోజు మనం ఈనాటి వరకు మనుగడ ఈ దేహం తీసుకుని వచ్చాము అంటే దాని వెనక మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారో తలుచుకోవాల్సిన వాళ్ళు. ముత్తాతలు తాతలు అలా అలా 20 జనరేషన్స్ 10 జనరేషన్ అట్లీస్ట్ మన ముందున్న 3 జనరేషన్స్ మన పైన ఉన్న 3 జనరేషన్స్ అయినా మనకు గుర్తుంటే ముత్తాత తాత తర్వాత మన నాన్నగారు ముగ్గురు 3 జనరేషన్స్ ఇవి తలుచుకుంటూ ఏ మంచి రోజు ఏ పుణ్యకార్యమైనా పెద్దల్ని ఇన్వైట్ చేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ సీక్ చేయడం అనేది మనకు ఒక పద్ధతిగా వస్తుంది. అలాగే సంక్రాంతి రోజు కూడా ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. మన పెద్దలు మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాల్లో ఎవరైనా కూడా సద్గతి కలగకుండా ఇంకెక్కడెక్కడైనా అలాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళని స్వర్గానికి పంపించే దిశగా మన ప్రార్థనలు చేస్తూ వాళ్ళకి సద్గతి కలగాలని వాళ్ళ బ్లెస్సింగ్స్ మన ఫ్యామిలీ మీద ఎప్పటికీ ఉండాలని. ఎందుకంటే పితృ రుణం కనుక మనం సరిగ్గా తీర్చుకోకపోతే పితృ దోషాలు ఉంటే పెళ్ళిళ్ళు కావు, ప్రోజిని పిల్లలు ఉండరు ఇంట్లో. చాలామంది అలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళదేదో శాపం పాపం వాళ్ళకి తర్పణాలు పెట్టకపోవడము. అంటే ఇప్పుడు ఒకటండి, మంచి ఎండలో ఎవరైనా మన ఇంటికి వచ్చారు, వచ్చి వాకిట్లో నిలబడి ఏదైనా పని మీద వచ్చారు, కనీసం మంచినీళ్ళు వాళ్ళు అడిగితే ఇవ్వడం రెండో పక్షం. కనీసం ఎండను పడొచ్చారు, కొంచెం దాహం ఏమైనా తీర్చుకుంటారా, మంచినీళ్ళు కావాలా అని అడగడం మన ధర్మం కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం సంవత్సరంకి ఒకసారి ఎందుకు పెడుతున్నాం, వాళ్ళకి అదొక రోజు. వాళ్ళకి నీళ్లు లేక గొంతు ఎండిపోయి తహతహలాడుతూ ఉంటారట వాళ్ళు, పితృదేవతలు దేహం లేకుండా. వాళ్ళకి ఈ కార్యక్రమాలు మనం చేసేటప్పుడు ఈ మంత్రోక్తంగా ఆ నీరు భోజనం వాళ్ళకి అందేటట్టు చూస్తున్నాం బ్రాహ్మణ ద్వారా. కానీ చాలా మందికి తెలియకుండా పోతుంది, ఇప్పుడు తెలియట్లేదు. అందుకని ఆ నీరు లేకపోవడంలో వాళ్ళు పాపం దాహం కోసం ఇప్పుడు డిసప్పాయింట్ అవుతారా లేదా శపిస్తారని కాదు, అయ్యో నాకు దాహం వేసింది, నా పిల్లవాడు నాకు నీళ్లు కూడా అందిలేదే, నాకు భోజనం కూడా పెట్టలేదే అని ఆత్మ ఎంత క్షోభిస్తుంది. కొంతమంది కంటిన్యూగా చెయ్యరు. అవును, ఒక సంవత్సరం చేస్తారు, ఇంకొక సంవత్సరం చెయ్యరు. కనీసం సంవత్సరంకి ఒక్కరోజు వాళ్ళని మనం తలుచుకుని, చాలా మీ వల్ల మేము ఇలా ఉన్నాం, మా మీద ఎప్పుడూ కూడా మీరు మంచి అనుగ్రహంతో ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి సంవత్సరంకి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది మన సాంప్రదాయం. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి రోజు కూడా మనం వాళ్ళకు ఉత్తమ గదులు కలిగిస్తూ పెద్దవాళ్ళని అందరినీ తలుచుకుని పురోహితుడిని పిలిచి మంత్రోక్తంగా కొంతమంది దీంతో తిలోదకాలు అవన్నీ వదిలి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అది బ్రాహ్మడికి ఇస్తారు, దానం చేస్తారు. ఆ రోజు దానం చేసి బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇచ్చేవన్నీ పెద్దవాళ్ళని తలుచుకుంటూ చేసేవి చేస్తారు. అందుకని పితృదినంగా కూడా ఆ రోజు సంక్రాంతిని పెట్టుకుంటారు. నాకు అనిపిస్తుంది అందుకనే ఇంటి పెద్దలు కూడా పండగ వచ్చినప్పుడు సంక్రాంతికి అందరినీ చేరమనే కారణం కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండటం వల్ల ఈ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది, అందరికీ వస్తుంది బ్లెస్సింగ్. ఇంటి పెద్ద చక్కగా ఈ కార్యక్రమం ఆయన కర్తృత్వం తీసుకుని అందరి తరఫున చేస్తున్నారు. చేసినప్పుడు పిల్లా జల్లా ఎవరైతే ఉన్నారో మనోళ్ళు మనోరాళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ చక్కగా అక్కడ చేరి అందరూ ఆ బ్లెస్సింగ్స్ని తీసుకుని ఎంజాయ్ చేసుకునే అవకాశము, అందరూ పైనుంచి వాళ్ళు కూడా తృప్తి చెందారు, నా వాళ్ళందరూ చక్కగా సమిష్టిగా కలిసి ఉన్నారు అనే సంతోషం. ఇక పంట చేతికి వచ్చే కాలం కాబట్టి ఎలాగో అందరినీ కొత్త అల్లుళ్ళని పిలుచుకుంటారు, కుటుంబ సభ్యులని అందరినీ పిలుచుకుంటారు. సో చక్కగా పండగ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పండగలో ఇంకొక ముఖ్య విషయం, సంక్రాంతికి ముగ్గులు వేయటం. ఒక వారం ముందు నుంచే మనకి సంక్రాంతి శోభ అంటే అసలు ముందు ముగ్గే. అసలు ముగ్గులు కూడా మామూలుగా చిన్న ఇప్పుడు వేరే పండుగలప్పుడు చిన్న ముగ్గులు చూస్తాం, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు ఒక్కరికొకరు పోటీ పడి మరి ముగ్గులు పెట్టడం, ఆ ముగ్గుల నిండా చక్కటి రంగులు చక్కగా దాని నిండా అద్ది చాలా కళకళలాడుతూ ఉంటాయి అసలు. అలా ఎందుకండి కారణం, అసలు ఈ ముగ్గులకు సాంప్రదాయం అనేది కూడా ఎప్పటి నుంచి వచ్చింది? ఇది కూడా చాలా రోజుల నుంచి ఉంది. నాకు తెలిసి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది, ఒకసారి చదివాను, నాకు చాలా బాగా అనిపించింది. అది కథ కూడా ఉంది, కథ ఉంది దీనికి. చాలా మందికి తెలియదు ఈ కథ ఉందని. ఆ కథ చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ కథ తలుచుకోవడం వల్ల అట్లీస్ట్ హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలనేది పిల్లలకు కూడా తెలుస్తుందేమో. మనందరికీ పిల్లలే ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఇవాళ రేపు మనం ఒక్కొక్కసారి మనం అరిషడ్ వర్గాలకి లోన్ అయ్యి ఎలా మాట్లాడుతున్నాం ఏం బిహేవ్ చేస్తున్నామో కూడా తెలియట్లా. అలాంటి వాళ్ళందరికీ ఒక చెక్ పెట్టడానికి ఇలాంటివి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలేమో అనిపిస్తుంది. దీని పేరు ముగ్గును ఇంకో పేరు ఏమంటాం, రంగవల్లి అంటాం కదా. సో రంగవల్లి అనే పేరుకి ఉన్న అర్థం వచ్చేటట్టుగా ఒక అప్సరస ఉండేదిట. ఆవిడ పేరు ఆనందవల్లిక, ఆవిడ పేరు అసలు.
ఆ ఆనందవల్లిక చాలా అందంగా ఉండేదని, ఆవిడ ఎంత అతిశయం అంటే తన అందం చూసి తనకి మిడిసిపాటు. అందుకని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి అప్సరస్సులు, గంధర్వులు వీళ్ళందరూ దేవకన్యలు భూలోకంకి వచ్చి విహారానికి వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే భూలోకంకి వస్తే వాళ్ళకి ఏంటంటే బహుశా ఇక్కడ ఏమైనా వాళ్ళకి అక్కడ లేని ఇంద్రలోకంలో లేనివి ఏమైనా ఇక్కడ ఉంటాయేమో మరి తెలీదు. భూలోకంకి వచ్చి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. అలా వచ్చినప్పుడు ఒక ముని ఆశ్రమం కనిపించిందిట. ఆ ముని ఆశ్రమంలోకి చేరి అక్కడున్న ముని ఆశ్రమం అంటే ఎలా ఉంటుంది, మామూలుగా అన్ని పళ్ళ చెట్లు, పూల చెట్లు, తీగలు, లతలు, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వాళ్ళకి హోమంకి కావాల్సిన పదార్థాలు అవన్నీ ఓవైపు అట్లా అన్నీ పెట్టుంటాయి. ఈ అమ్మాయి అప్సరస ఏం చేసింది, అతిశయంతో వెళ్ళి ఆ పూలన్నీ కోసేసి కింద వేసేసి తొక్కి వాటిని ఇష్టం వచ్చినట్టు ఇలా ఎగిరేసి అన్నీ చేసేసేయడం, చెట్ల మీద లేకుండా పళ్ళన్నీ కోసి పడేయడం, అట్లా అంతా నానా బీభత్సం చేస్తోంది. సరే ఆ గోలకి పాపం ధ్యానంలో ఉన్న ఒక ముని కుమారుడు బయటకు వచ్చి చూసి ఇదేమిటి ఇలాగే చేస్తోంది అని చెప్తే కూడా అమ్మాయి పట్టించుకోవట్లేదు, అన్నా కూడా అలాగే చేస్తోంది అనమాట. కోపం వచ్చి ఇంతమందికి నువ్వు మా ధ్యానాన్ని నువ్వు ఇది చేస్తున్నావు, అతిశయం, నీ అందం చూసి కదా నీ మిడిసిపాటు, నువ్వు కురూపిగా అయిపోవాలి నువ్వు చేస్తున్న ఈ పనులన్నిటికీ అని చెప్పి శాపం పెట్టారట. ఇప్పుడు రియలైజ్ అయిందిట, అయ్యో అని. అప్పుడు నీ పూర్వజన్మ నీకు తెలుసా, నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావని చూసి ఏం చూసి మిడిసిపడుతున్నావు, ఈ అందం ఏమిటి, స్కిన్ డీప్, బ్యూటీ స్కిన్ డీప్ అనుకుంటాం కదా. వయసులో 16 ఏళ్ల పిల్ల, 20 ఏళ్ల పిల్ల ఉన్నట్టు 40 ఏళ్ల వాళ్ళు ఉంటారా, 60 ఏళ్ల వాళ్ళు ఉంటారా? ఈ శరీరం కాలంతో పాటు వెళ్ళిపోయేదే. ఈ శరీరం మీద అంత మమకారం ఏంటి కదా, ఆ మమకారంతో అతిశయంతో కదా నువ్వు చేస్తున్న ఈ పనులు అనే దీంతో బుద్ధి రావాలని చెప్పేసి ఆయన ఇలా శాపం పెట్టారు. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పారు, నువ్వు చేసిన పూర్వజన్మ నీకు చెప్తాను విను, పూర్వజన్మలో నువ్వు ఒక కురూపివి అంతకుముందు, అప్పుడు కురూపితనం పోవాలని చెప్పి నువ్వు చాలా తపస్సు చేసి దేవుళ్ళని ప్రార్థించి అన్నీ చేస్తే దయతలిచి నువ్వు చేసిన పూజలకి నువ్వు పూలతో దేవుడికి అర్చించిన విధానం చూసి నీకు దయతలిచి వరం ఇచ్చి మళ్ళీ నేను అప్సరసలాగా అందమైన దానిగా పుట్టించడం జరిగింది. మరి నువ్వు అది తెలుసుకోకుండా ఈరోజు మళ్ళీ ఆ పూల్ని వీటన్నిటిని పాడు చేసి సృష్టిలో ఉన్న భగవంతుడి చేరాల్సిన పువ్వుల్ని నువ్వు ఇట్లా నలిపేసి పడేసి అవన్నీ చేస్తున్నావు. నిన్ను కూడా అందరూ అలాగే, నీ అందం కూడా ఇలాగే దేనికి ఉపయోగపడకుండా ఉండేటట్టుగా కురూపిగా అయిపోగాక అని చెప్పి శాపం పెట్టాను. మళ్ళీ ఆవిడ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆవిడ ప్రార్థనల ద్వారా వీటిల ద్వారా మామూలు రూపం పొందినప్పుడు భగవంతుడు కనిపించినప్పుడు ఇంకొక కోరిక కూడా కోరిందిట ఆవిడ. ఏమనంటే, నన్ను జనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ముగ్గులు వేసి, అంటే తన పేరు అది కదా, రంగవల్లిక అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి ఆనందవల్లిక అని, ముగ్గులు అంటే బాగా ఇష్టం, అందుకని ముగ్గులు వేసి ఎవరైతే అందులో ఈ పూలని చక్కగా వినియోగం చేసి శ్రద్ధగా ఆ పూలను భగవంతుడికి ఆ ముగ్గుల్లోనూ అలంకరించి చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలి, ఇల్లు పాడి పంటలతో అంతా ఉండాలి, వాళ్ళకంతా మేలు జరగాలనే వరం కూడా ఇమ్మని కోరుకుందిట. తథాస్తు అన్నాడు దేవుడు. అందుకని రంగవల్లి ఈ నెలంతా కూడా ఎప్పుడు మన ముగ్గులు ఈ ఉత్తరాయణం వచ్చి సెలబ్రేట్ చేసుకునే టైంలో ఈ రంగవల్లిలు పెట్టుకున్నప్పుడు ఆనందవల్లికని కూడా తలుచుకోవాలి. రంగవల్లి అంటే ఆవిడ, దాని వెనక మూలం ఎవరు, ఆనందవల్లిక. ఆవిడ మొదలుపెట్టిన పద్ధతి ఇది. ఆవిడ వల్ల ఆ పూలకి గౌరవం, ఆవిడని తలుచుకున్నందువల్ల తలుచుకున్న వాళ్ళకు కూడా మంచి మార్గం కలిగేటట్టు, అష్టైశ్వర్యాలు కలిగేటట్టు వచ్చిందని కథ. అప్పటి నుంచి ఏమిటంటే ఇంకొక శాస్త్రం ఏం చెప్తారు, పక్షులు బియ్యపిండి ముగ్గు వీటితో ఆహారంగా వచ్చి అవి తీసుకుని వెళ్తూ ఉంటాయని. మన సనాతన ధర్మంలో ఒకటి మనం ఏం నమ్ముతామంటే, మన మనుషులు ఒకళ్ళే కాదు, చరాచర జీవరాశి 84 లక్షల జీవరాశులన్నిటికీ కూడా మనం లివ్ అండ్ లెట్ లివ్, మనం బతుకుతూ వేరే వాటిని కూడా మనకి చేతనైన విధంగా బతకనివ్వాలి. అందుకని గింజలు వేయడం, నీళ్లు పెట్టడం, మనం ఈ దేనికైనా జంతువులకి వీటికి, అట్లాగే వీటికి కూడా ఈ ముగ్గు వేసినప్పుడు అవన్నీ కూడా వచ్చి అవి తింటాయని, ఆ తిన్నదాని వల్ల క్రిమికీటకాదులు వాటిని కూడా పోషిస్తున్నాయి. రెండోది లోపలికేం రావుట అవి దాటి క్రిములు అలాంటివన్నీ ఇంట్లోకి రావు. గడపకి పసుపు రాయటం ఇవన్నీ కూడా ఆ కారణాలు. అలా సాంప్రదాయాలు వచ్చాయి. ఆ సాంప్రదాయాలు సాధ్యమైనంత వరకు గడుపుతున్నారు, కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు కుదరక ఎంత వీలైతే అంత చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి అలాంటి సాంప్రదాయమైన కుటుంబాలు. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కనీసం ఒక 5% జనం అలా ఉండడం వల్ల మేబీ 95% జనంకి కూడా ఆ మేలు జరుగుతోందేమో.